సార్ నమస్కారం. నమస్తే. మన కృషి టెక్నాలజీలో జాబ్ కావాలంటే హై స్టాండర్డ్ ఉండాలి. మంచి లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఓకే, షూర్. థ్యాంక్ యూ. స్వామి గణేష, ఈ కంపెనీలో జాబ్ కొట్టడం అంటే జాక్పాట్ కొట్టినట్టేనంట. నాకు ఎలాగైనా ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి. అలా చేసావనుకో, నీ ఫోటోని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేసి 100 మందికి ట్యాగ్ చేసిన 1000 లైకులు కొట్టిస్తా. ఏంటయ్యా క్యూ నుంచి కాకుండా సైన్ నుంచి వస్తున్నావు? సార్ చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటది? లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? ఎన్ని పోస్టులు ఏంటి? ఒకటే పోస్టు. ఒక్క పోస్టా కదా? పదండి. అదేంటయ్యా ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా అందరూ అలా వెళ్ళిపోతున్నారు? సార్ ఉన్న ఒక పోస్ట్ కి మోస్ట్ రిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడుగా, ఇంకా మేము ఎందుకు ఇక్కడ దండగా? క్యాండిడేటా? ఎవరతను? రాజు. రాజునా? మామూలు రాజు కాదు సార్, ఫస్ట్ ర్యాంక్ రాజు. నువ్వేనా ఫస్ట్ ర్యాంక్ రాజు? అవును సార్, మీకెలా తెలుసు? ఇంటర్వ్యూకి వచ్చి కూడా హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అని పుస్తకం చదువుతున్నావు చూడు, నేను చూస్తే ముచ్చటేస్తుంది. స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, చివరికి యూనివర్సిటీలో కూడా ఫస్ట్. అన్నింట్లోనూ ఫస్ట్ రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యావు? అప్పుడు నా వయసు 0.0027 ఇయర్స్. చిత్తా నక్షత్రం తులారాశి. డేట్ ఆఫ్ బర్త్ 8, టోటల్ నెంబర్ 8. మీ మూగసగలాపి మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి విద్య పెద్దగా అబ్బదు. యాజ్ పర్ న్యూమరాలజీ టోటల్ నెంబర్ 8 వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. మీ వాడి కాలు కాన్వెంట్ దాటి కాలేజీ దాకా వెళ్ళటం కష్టం. ఇది సత్యం. నో, జనరేషన్ మారినా మా జాతకాలు మారవా? మా వంశంలో యావరేజ్ స్టూడెంట్స్, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ తప్ప ర్యాంక్ స్టూడెంట్స్ ఉండరా? ఉండకూడదా? అది విధి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేను మారుస్తాను. ముల్లోకాలు ముక్కలైన, బ్రహ్మాండాలు బద్దలైన వీణ్ణి కారంపొడి వంశానికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని చేసి తీరుతాను. లేకపోతే నా పేరు కారంపొడి శోభన్ బాబే కాదు. అయ్యా, అబ్బాయి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి యదవ పెట్టొచ్చు. ఎదవా? ఎదవేంటండి పేరు ముదరష్టపోడ్లాగా? నా ఉద్దేశం యదవ అని పేరు పెట్టమని కాదు. యదవ అనే అక్షరాలు పెట్టే పేరులో మొదటి అక్షరాలై ఉండాలి అని. పంతులు గారు, వేరే ఏదైనా అక్షరం చెప్పండి. రా అనొచ్చు. మరీ ఒక్క అక్షరం ఏంటండి? ప్రతివాడు రారా పోరా ఏరా అంటుంటారు. మీరు ఉండండి. పంతులు గారు, రాతో రాజు అని పెట్టండి. బాగుంది. బాలేదండి. ఉత్త రాజు అని కాదు, ఫస్ట్ ర్యాంక్ రాజు అని పెట్టండి. అదేం పేరండి? ప్రతి పిల్లవాడు వాడి తల్లిదండ్రుల పేర్లు నిలబెడితే నా కొడుకు వాడి పేరు వాడు నిలబెట్టుకోవాలి. భవిష్యత్ అనేది పేరును బట్టి ఉండదండి, తీరుని బట్టి ఉంటుంది. సరే, రాజు. ఆ భగవంతుడు మీ వాడికి విద్యాబుద్ధులు ప్రాప్తింపచేయాలని కోరుకుంటున్నాను. బుద్ధి ఎందుకండి? విద్య ఉంటే చాలు. 100% ర్యాంక్ ప్రాప్తి రస్తోని దీవించండి. దీవించండి, దీవించండి. ర్యాంకు ప్రాప్తి రస్తు. ఇప్పుడు రాయరా. అలా పంతులు నా పేరు డిసైడ్ చేస్తే మా నాన్న నా ఫేట్ డిసైడ్ చేశారు. What's matter, my boy? Matters any substance which has mass and occupies physical space. Good. Track లోనే ఉన్నావు. నాన్న, ఎందుకు ఫ్లవర్స్ ని వాటర్ లో పడేస్తున్నావు? రై, ఇది సిలబస్ లో ఉందా? లేదు నాన్న. సిలబస్ లో లేనిది బ్రెయిన్ లో పెట్టుకుని బుర్రపాటు చేసుకోండి. బుక్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. నాన్న, ఈరోజు క్లాస్ లో ఏం చెప్పారు? ఈరోజు రాజు, పెద్దయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను అబ్దుల్ కలాం రా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పా. తప్పు నాన్న, ఇంజనీర్ అవుతానని చెప్పాలి. ఇంజనీర్ కన్నా ప్రెసిడెంట్ ఎక్కువ కదా. రే, నువ్వు క్వశ్చన్ల కన్నా ఆన్సర్ల మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వస్తావు. బుక్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. ఒక కోడి 5 రూపాయలు, ఒక గుడ్డు 3 రూపాయలు. 3 కోడ్లు 2 గుడ్లు కొనాలంటే ఎంత అవుతుంది?
నాన్న ఒక కోడి గుడ్డు 3 రూపాయలు అయితే కోడి 5 రూపాయలకి ఎలా వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలరా నీ క్వశ్చన్లు వేయొద్దని? బుక్లో ఏది ఉంటే అది గుడ్డిగా ఫాలో. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. బుక్ నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్. అదే లాస్ట్ టైం నేను ఎప్పుడూ క్వశ్చన్స్ అడగలేదు, నాన్న ఆన్సర్స్ చెప్పలేదు. అప్పటి నుంచి ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసమే చదవడం మొదలుపెట్టాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతిసారి మా నాన్న అందరికీ స్వీట్స్ పంచేవారు. ఇలాగే బాగా చదువుకొని ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనేదే మా నాన్న కోరిక. కానీ హఠాత్తుగా ఒకరోజు ఫస్ట్ వచ్చిన ప్రతిసారి స్వీట్లు పంచిన మా నాన్న సెకండ్ వచ్చినందుకు ముందు చివాట్లు పెట్టారు, ఆ తర్వాత డాక్టర్కి కబురు పెట్టారు. మణి, మనోహర్ మణి. నమస్కారం డాక్టర్ గారు. స్కాన్ చేయకుండానే బ్రెయిన్ చదవగలను, చూడగలను, అంతేకాదు నోట్స్ కూడా రాయగలను. ఎవరికి ప్రాబ్లం? మీకా? మా కాదండి, మా బాబుకి. పడిపోయాడా? యు మీన్ ఫాల్ డౌన్? ఎక్కడి నుంచి? మేడ నుంచి పడిపోయాడా? చెట్టు నుంచి పడిపోయాడా? మోటార్ సైకిల్ నుంచి పడిపోయాడా? కాదండి, ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ పడిపోయాడు. కూల్. ఎంసెట్ లోనా ఐసెట్ లోనా? కాదండి, థర్డ్ స్టాండర్డ్. ఆహా కూల్. బాబు ఎక్కడ? హాయ్ అంకుల్. వాట్ ఇస్ మ్యాటర్ మై బాయ్? Matter is any substance which has mass and occupies physical space. Cool. నీ డైలీ యాక్టివిటీస్ ఏంటమ్మా? రోజు 5 కిలోస్తాను. లేచి బూస్ట్ తాగి ఎక్సర్సైజ్ చేస్తా. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తావు అన్నమాట? కాదు అంకుల్, మ్యాథ్స్ ఎక్సర్సైజ్. తర్వాత స్నానంకి వెళ్తాను. మా డాడీ బయట నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. కూల్. నెక్స్ట్ ఏం చేస్తావు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాను. ఆ టైంలో మమ్మీ రీజన్ చేస్తుంది. అబ్బా, వెరీ గుడ్ ఫ్యామిలీ. ప్లే గ్రౌండ్స్ కి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ఉండదా? కబడ్డీ, క్రికెట్ అలాంటివి. గ్రౌండ్ లో గేమ్సా? నువ్వు ఇలా గ్రౌండ్ లోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకొస్తే నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ర్యాంక్ ఎలా వస్తుంది? అమ్మా, ఎందుకమ్మా అంత బాధపడతారు? చిన్న దెబ్బ ఇట్టే తగ్గిపోతుంది. నేను ఏడుస్తుంది వాడు కాలికి దెబ్బ తగిలిందని కాదు డాక్టర్, క్లాసెస్ పోతాయని. వాడు స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ ఎక్కడికి వస్తుంది? వాటర్, ఎయిర్ అండ్ ఫేవరబుల్ టెంపరేచర్ ఆర్ ద త్రీ. నీకు అంతగా ఆడుకోవాలనుకుంటే యోగా, మెడిటేషన్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకో. యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్సా? టీవీలో ఏం ప్రోగ్రామ్స్ చూస్తావు నాన్న? అది నాన్న, వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? బెల్ట్ కోసం కొట్టుకుంటాను నాన్న. అసలు వీళ్ళిద్దరు ప్యాంట్ వేసుకోలేదు, ఇంకా బెల్ట్ ఎందుకు? సాయి, మన వాడు టీవీ చూసి జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాడే, ఈ రోజు నుంచి టీవీ కట్. నాన్నగారి పేరేంటమ్మా? శోభన్ బాబు. అమ్మ పేరు వాణిశ్రీయా? ఇద్దరు పేరు బాగున్నారు చక్కగా. అక్కడ ఇప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వీళ్ళలో ఉన్న అనిల్ కుంబ్లేని బయటికి లాగుతా. నాన్న రాజు, లుక్ ఎట్ దిస్. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? తెలిసింది అంకుల్. ఏంటి? ఇది సర్కిల్, ఇది రేడియస్, ఇది సర్కంఫరెన్స్, ఇది డయామీటర్. ఇది సర్కిల్ ఇది కొచ్చు πr², సర్కంఫరెన్స్ ఇది కొచ్చు 2πr². దిగారు అలా అయిపోయారేంటి? ఎలా అయిపోయాను సార్? ఏమండి, కన్న బిడ్డని పెంచే పద్ధతి ఇదే అండి? ఇంతకీ మా వాడి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పంటారండి ప్రాబ్లం? వాడు టీ షర్ట్ వేసుకున్న టెక్స్ట్ బుక్ లా ఉన్నాడండి, నిక్కర్ వేసుకున్న నోట్ బుక్ లా ఉన్నాడండి. ఏది అడిగినా ప్రశ్నలు సమాధానాలు. కూల్ మణి గారు, కూల్. ఏంటి కూలు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేనే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేటట్టుంది. సారీ అండి. మనోరమణి, కూల్. మన రాజుకి నయం చేయడానికి ఇంకొకరిని పిలిపించాను. ఎవరిని? మీ వాడికి 1 కాదు
2 దయ్యాలు పట్టుకున్నాయి. 2 దయ్యాలా? అందుకే సెకండ్ ర్యాంక్ వచ్చినట్టున్నాడు. స్వామి, ముందు 2వ దయ్యాన్ని వెళ్ళగొట్టండి. అప్పుడు ఒకటే మిగులుతుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా ఇంటికి మంత్రగాడు వస్తాడనే భయంతో ఫస్ట్ ర్యాంక్ కోసమే చదివాను. అలా తెలియకుండానే ఇంజనీరింగ్లో 3 years గడిచిపోయాయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్స్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. బాగా నందిగడ ఎక్కడరా? ఏమరా నువ్వు ఎందుకు ఆపారా చెప్పు. అబ్బో ఏ బ్రాంచ్ రా? మెకానికల్ ఇంజనీరింగ్ సార్. మెకానిక్ అయితే కాలేజ్కి ఎందుకు వచ్చినారా? గ్యారేజ్కి వెళ్ళాలి కానీ. బావా మనం మెకానికలే. అవునా? చెప్పలేదారా మరి? చూడలేదు కదా, పంపించి. ఓకే సరే. ఎలా షర్ట్ రారా. ఆగు. ఏ ఇటు ఏ బ్రాంచ్ రా? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఏం బిగుతారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక అన్న. కంప్యూటర్ సైన్స్ చదివితే డాక్టర్ అవుతావా? ఎందుకు అవ్వమన్నా? కంప్యూటర్ సైన్స్ లో సైన్స్ ఉంటది కదా. ఏమ్రా ఉంటదా? ఉంటది. ఎందుకు ఉండదు? ఉంటదేమోరా, బీకాంలో ఫిజిక్స్ ఉన్నట్టు. నీ పేరేంట్రా? ఖలీల్ ఖాన్. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ అవుతా అనమాట. అయిపోతా 2 months లో అయిపోతా. వెళ్ళమ్మా, నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్గా. గుడ్ ఆఫీస్. ఎంఆర్ ఆఫీస్. గుడ్ మార్నింగ్ సార్. కాలేజ్లో మా ప్రిన్సిపల్కి నేను ఫేవరెట్ స్టూడెంట్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, దానికోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా. ఓ ఎవరు సార్? క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి. ఆ మేడం గారి ఫోన్ నంబరు ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో. సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్. ఏం మిస్ అవ్వు రాజా, నీ క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం. ఓకే సార్. ఓకేనా? 7 PM నో ప్రాబ్లం. హలో, క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా? ఎస్ చెప్పండి. మేడం మీరు రేపు 7 PM తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. వాట్? మీ చార్జెస్ ఎంతో చెప్తే మేము అరేంజ్. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యయ్యో నా కోసం కాదు మేడం, మా ప్రిన్సిపల్ సార్ కోసం. అయ్యయ్యో, సార్కి మీరే కావాలి. ఎవరా మీ ప్రిన్సిపల్? మేడం ఎక్స్క్యూజ్ మీ. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మిస్టర్ ఎలా కనిపిస్తున్నాను? వాడు ఏంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోన్. ఏమిటి రాజా, మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు? అదేంటి సార్, మీరే కదా బుక్ చేయమన్నారు. రాజా, క్యాబ్ను బుక్ చేసినట్టుగా మనుషులను బుక్ చేయకూడదు రాజా, తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. ఏంటి రాజా రాసుకుంటున్నావు? మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్. నా బంగారు రాజా, నాకు తెలుసు రాజా నీ గురించి. ఎవరిలో లేంది నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనందరినీ ఒక అది చేయడానికి, అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు. హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో, ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో, మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే కానీ ఆయన్ని పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే.
ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే. కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్? సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్. వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలాగున్నాడు. మీ అదిని ఎలా పెంచుకోవాలో ఓరి నాయనా, రాజు రాజు రాజు, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయనా, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయనా. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం, అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్? నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటుంది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు. ఏమిటి ఇలా వచ్చావు? లిఫ్ట్ కావాలా? లీవ్ కావాలి సార్. లీవా? ఎందుకు? రేపు మా ఇంటి గృహప్రవేశం ఉంది సార్, మీరు తప్పకుండా రావాలి సార్. గృహప్రవేశం అని విజిటింగ్ కార్డు ఇస్తావేంటే? అది ఇన్విటేషన్ కార్డే సార్. కార్డు సైజు పెరిగితే ఖర్చు పెరుగుద్దని. ఏమేవ్, వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీ లాంటివి ఇవ్వకు, వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు. హలో సార్, వచ్చేసారా? ఒక్కరే వచ్చారనుకుంటారు. మా ఆవిడ కూడా వచ్చింది. వంట మనిషి, పని మనిషి, తోటమాలి, డ్రైవర్, వాళ్ళ పిల్లలు అందరం వచ్చాం. అందరూ వచ్చేసారా? టైం అవుతుంది, అవును లోపల తీసురా. ఇది ఆవా? ఏమయ్యా, ఎవరన్నా గృహప్రవేశానికి ఆవును తీసుకొస్తారు, నువ్వు నీ సైజులో దూడం తెప్పించావంటే? ఆవు అయితే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. ఏదో మీ అభిమానం సార్. ఏమేవ్, మా ఆవిడ సౌందర్య. నమస్తే అండి. మీ అబ్బాయి రాజు రాలేదా? ఇలాంటి ఫంక్షన్స్ కి మేము వాడిని తీసుకురామండి, ఇంట్లో చదువుకుంటున్నాడు. అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ రాజు. అన్ని సబ్జెక్టులో 199. మరి ఒకటి ఇదిగా ఆ ఒక్కటి ఎదవకి వచ్చింది మా అబ్బాయి. డాడ్ వెదవ కాదు, వెంకీ. మంకీలో ఉన్నాడు. అంకుల్ గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. బై బై. రండి, ఇల్లు చూపిస్తాను. ఇది హాల్ సార్. ఇల్లు చాలా బాగా కట్టుకున్నాం. ఇది కిచెన్ సార్. ఇది స్వీట్ సార్, తీసుకో. ఇందులో స్వీట్ ఎక్కడుందయ్యా? అదిగదిగో కనపడుతుంది చూడండి సార్. హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదయ్యా? ఇదిగో అమ్మా, మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవో? ఇదిగో త్వరగా తినేయండి. ఇవాళ కార్తీక పౌర్ణం కదా సార్, అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ ఇవాళ ప్లాన్ చేశాను. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. అంతా మీ అభిమానం సార్. ఇది మా వాడు రూమ్. రండదినా. అరే, మీ వార్డ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయి. వాడికి మార్కులు తక్కువ వస్తాయి కానీ పుస్తకాలు బాగానే చదువుతాడు. మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి. ఏదో యూత్ కదా సార్. కొత్త ఇల్లు, కొత్త ల్యాప్టాప్. అంటే వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి. హాయ్ పాదు డార్లింగ్. ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి బోర్ కొట్టింది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం? డాడ్ పిలుస్తున్నారు, ఐ విల్ కాల్ యూ బ్యాక్. డాడ్ వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నేను పైన చాలా బిజీగా ఉన్నాను. ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు? బూజు దులుపుతున్నారా? తులుపుతాను రా నీ బూజు.
ఆపండి. ఆపు దా. కూర్చో. అయినా తప్పు వాడిది కదయ్యా, నీది. నేను అలాంటివి ఎప్పుడు చూడలేదు సార్. ఛీ, అది కాదయ్యా, వాడు వాలకం చూడవయ్యా. చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, గొరిల్లాలా గడ్డం, పెదవులకి ఎగ్జాంపుల్లా ఉన్నాడు వాడు. మా వాడిని చూడు, వాడి లైఫ్ స్టైల్, వాడి హెయిర్ స్టైల్, వాడి డ్రెస్ స్టైల్, జెంటిల్మెన్ అయ్యా, అలా పెంచాలి. ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఎక్స్క్యూజ్ మీ, విశ్వేశ్వరయ్య కాలేజ్కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా? ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్, ఐ నో వెరీ వెల్. గో స్ట్రైట్, యూ విల్ గెట్ 360 degree circle. Take the circumference, you will get a diagonal road, bisect that, and హలో then హలో, you will get... నేను తెలుగులో అడ్రస్ అడిగితే మ్యాథ్స్ లో చెప్తున్నారేంటి? Thank you so much. థ్యాంక్సా. హలో, మీరు విశ్వేశ్వరయ్య కాలేజా? నాది అదే కాలేజ్. మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా. అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి, మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా. నా క్లాస్కి లేట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది, మిస్ అవ్వకూడదు. నైస్ క్యాంపస్. హే మిస్టర్ పియోన్. పియోన్ ఏంటండి? నా పేరు సన్నీ. సన్నీ లియోన్ లాగా సన్నీ పియోన్. ఫన్నీ జోక్ కదా? జోక్ బాగుందండి. థ్యాంక్స్. ఇంతకీ ఈ కాలేజ్ బాగుందా? ప్లేస్మెంట్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ఈ కాలేజీలోనే చదివాను, ప్లేస్మెంట్ అయిందిగా. యా. ఏంటి మేడం, గోడకు సున్నం వేసినట్టు అలా పూసేస్తున్నావు? రా, డిన్నర్కి వెళ్దాం. నేను ఈ రేంజ్లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇంకా నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. సారీ, నేను వాడితో డిన్నర్కి బయటకు వెళ్తున్నా. దీన్ని చూడు, ఎంత సీరియస్గా చదువుకుంటుందో. ఎవరు అదా? నువ్వే చూడు. మహేష్? మహేష్ నా బాయ్ ఫ్రెండ్. ఎంతసేపు చాటింగ్ చేస్తావే? వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా? డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు. అందరూ బిజీగానే ఉన్నారన్నమాట. బాయ్ పదో. ఏ నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? దాంట్లో ఏముంది కొత్తగా? అందంగా ఉంటే సైడ్ కొడతారు, స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఒప్పుకుంటే ప్రేమ్ దాస్, లేకుంటే దేవ్ దాస్. నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటో అవి? పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి, ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు. హీ షుడెంట్ ఫాలో మీ, ఐ షుడ్ ఫాలో హిమ్. అన్ని చోట్లకి నేనే తెప్పించాలి. హీ షుడెంట్ ప్రపోజ్ మీ, నేనే తనకి ప్రపోజ్ చేయాలి. హలో, అయితే ఇది నిజంగా డ్రీమే. లైట్ తీసుకో. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యు ఫైర్ ద ఫైర్. రే చూడు, మన కాలేజ్లో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మిగిలిన 10% మన క్లాస్లో ఉన్నారు. ఇది కరెక్ట్గా చెప్పారా? ఒక్కత కూడా బాగోదు. రే రారా. హాయ్, బాగున్నారా? ఫోటో తీస్తా. అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాజు గడవలేరా? ఫస్ట్ ర్యాంక్ రాజా? వాడు అసలే అమూల్ బేబీ కదరా. నువ్వంటే పిచ్చి, నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా, కాదంటే నేనే పిచ్చోడిని అయిపోతా. కుంపలు తీసి నన్ను పిచ్చోడిని అనుకోదు కదా. షాయరీ మాత్రం మస్తున్నది బాయ్. దీన్ని ఎవడన్నా ఇంగ్లీష్లో రాస్తే జబర్దస్త్ ఉంటుంది. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. అరే రాజు, అక్కడ ఉంది చూడు, అది నా ఫిగర్. ఫిగరా అంటే డయాగ్రామా? ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా. ఆ అమ్మాయిని పడాలని చాలా ట్రై చేస్తున్నారా, కానీ వర్కౌట్ అయితే లేదు. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి పేపర్ మీద రాసిన, కానీ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్. ఓ అంతేనా? ఓకే.
నువ్వంటే పిచ్చి. యు ఆర్ మ్యాడ్. What? Yes, you're mad. Sorry, I'm not getting you. ఇంకా గట్టిగా చెప్పాలనా? You're mad. I'm madly rounding your back because I madly wants to make love to you. If you say yes, I will increase your madness. But if you say no, I'll go mad. That's why you're mad. నన్ను పిచ్చోండి అనుకుని పిచ్చి పిచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది బా? ఇంగ్లీష్ వర్షన్ వర్కౌట్ కావట్లేదని తీసుకుపోయి తెలుగు వర్షన్ వినడానికి వెళ్ళినా. నువ్వంటే పిచ్చి. ఏంటి కాలేజ్లో నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? చెప్తా వాడి పని. ఇప్పుడు వస్తాడు కదా, అప్పుడు చెప్తా. హాయ్ సంజన, తెలుగులో రాసుకొచ్చిన. ఇట్రా అమ్మా. థ్యాంక్స్. తినయ్యేదని తెలుగు కూడా రాదా? నీ లవ్ వాట్సాప్ చేయలేదని నువ్వు రాజుగాడి కలిసి నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంటావు. తాట తీస్తా మళ్ళీ. రే ఫస్ట్ ర్యాంక్ మా గురించి ఏం చెప్తున్నారు కాలేజ్లో? ఎవరి గురించి? నా గురించి, నా ఫిగర్ గురించి. ఓ అదా, మీరిద్దరు పడుకున్నారని చెప్పారు. మేమా? ఎక్కడ్రా? నాకు తెలియకుండా. ఎప్పుడు? నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు. అదే అందరికి చెప్పాను అంతే. అరే క్లాస్ వినలేక పడుకున్నారా? ఏదో బెడ్రూమ్ లో పడుకున్నట్టు పోజిస్తే అప్పుడు సంధి ఏడ కనిపిస్తాడా ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది. పాడు మొక్కం ఎక్కడ వాడిని వదలొద్దురా, కట్టేయాలి వానికి ఒకసారి. రే రాజు గారిని పిలువరా. రాజు. అరే రాజు, ప్రిన్సిపల్ మిస్ అవ్వకూడదు. ఆడు అట్లా పిలుస్తారు ఆడు. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఏంటి నాకు లేట్ అవుతుంది, ఏమన్నా అర్జెంటా? నీ సోడా. ఏ నువ్వు రాజు కదా, అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదని. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. అవునవును. అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా? ఓకే. అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారు. ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావా? ఓ ఆ అమ్మాయా? ఐ నో హర్ వెరీ వెల్. మన కాలేజ్ అడ్రస్ తనకు చెప్పింది నేనే. ఇది కూడా చెప్తాను. ఐ విల్ డెఫినెట్లీ టెల్. వాట్ హ్యాపెన్ టు టుడేస్ గర్ల్స్? ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు. హాయ్ శృతి, ఐ హర్డ్ యువర్ మిస్సింగ్ పీరియడ్స్. కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్. ఐ నో దాట్, బట్ ఇట్స్ వెరీ రిస్కీ యు నో. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. ఎవర్రా వాళ్ళు? వాళ్ళే. ఎవడ్రా అదే? చిన్న మ్యాటర్ బా, నువ్వు ఫోన్ చూసుకో, ఆ సంగతి మేము చూసుకుంటాం. వస్తున్నాను రా. ఏంటి అంకుల్, పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా? నేను వచ్చింది మీటింగ్ కాదురా, ఫైటింగ్ కి. బా జోకు బాగుంది, సినిమాలో పెట్టచ్చు. సినిమా అనగానే సైలెన్సర్ తీసేశారు. ఇన్షర్ట్ చేసుకున్నానని ఇన్నోసెంట్ అనుకున్నారా? నా కొడుకు సాఫ్ట్వేర్, నేను హార్డ్వేర్. నువ్వు సైలెన్సర్ ఇస్తే మేము భయపడాలా? అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా. నువ్వే ఒకసారి చూడు బే. పిచ్చి పైన మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతావు. ఏయ్ వద్దురా మా, బ్యాక్లు ఎవరు లేరు. భయమేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నువ్వేదో మేనేజ్ చేయి. ఆయన వీళ్ళంతా 70s బ్యాచ్ రా. ఏమంటే అని కూడా తిరుగుతా ఉంటారు. నాకు ఎందుకు 80s బ్యాచ్ అనిపిస్తుంది. అవుట్డేటెడ్ బ్యాచ్. మీరు రెడీ అంకుల్? నాకు ఇదే కాదు, కరాటే కూడా వచ్చు, కుంఫు కూడా వచ్చు. చేద్దామా? నాకు అవేవి రావు, బాగా కుమ్మడవచ్చు. ఒక్కసారి నా కొడుకు జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఇడియట్ లోఫర్, నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా? లైట్ తీసుకోవే.
వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలిసుండదు. ఇదంతా ఆ నందుగాడి బ్యాచ్ చేసిన పని. అది తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు. అయినా వాడు చాలా ఇన్నోసెంటే. మరి అంత ఇన్నోసెంట్గా ఎవరుంటారే? నేను నమ్మను. నా మాట విని రేపే వెళ్ళి వాడికి సారీ చెప్పు. సీరియస్లీ? వెళ్ళవే, నీకే అర్థమవుతుంది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టేగా? అమ్మయ్యా. బై ద వే ఐఎమ్ శృతి. ఫ్రెండ్స్? నో థ్యాంక్స్. నో థ్యాంక్సా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా? షాక్ లాగా 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 షాక్ లాగా లాగా షాక్ లాగా. అదేంటి నాలాంటి అందమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు? అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్. అమ్మాయిలకి లుక్ కాదు కదా, కనీసం బుక్స్ కూడా ఇవ్వడు. అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు? లైట్ తీసుకో. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యడా? వీడెవడు కొత్తగా ఉన్నాడే. స్టడీ చేయాలి. ఎదిగో నాన్న బూస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, హెల్ప్ చేసి పెడతావా? నాన్న రావడానికి లేట్ అవుతుంది. నాకు కూడా ఒంట్లో బాగలేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి ఈ లిస్ట్లో అన్నీ తీసుకురా. మార్కెటా? ఎక్కడుంటది మమ్మీ? రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? టొమాటోస్. టొమాటో ఎంత? 20 రూపాయలు. ఒక్కటి 20? ఈడోడు బకరాలా ఉన్నాడు. ఒక్కటి కాదురా, కేజీ 20. ఎంత అడిగితే అంత ఇవ్వకు, భాగ్యం చేయాలి. 20 అయితే చాలా ఎక్కువ అయిపోద్ది. 19 ఇస్తా. ఓకే అయితే చెప్పండి, లేకపోతే పక్క షాప్కి వెళ్ళిపోతా. తీసుకో బాబు, 19. నువ్వు మంచోడివి. అలా అయితే ఓకే. బాబు పచ్చివి ఎందుకు? పండ్లు వేసుకోవచ్చు కదా. అవును, పళ్ళు అయితే ఎక్స్ట్రా తీసుకోరు కదా. లేదు బాబు, ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా బకరా. ఇదిగోండి 380 రూపీస్. ఓకే బాయ్. బాబు ఇంతకు నువ్వు ఫస్ట్ ర్యాంకా? అవును అంకుల్, మీకెలా తెలుసు? అంటే కొన్ని ఫేసులు చూస్తే అలానే. 4 కోకోనట్స్ ఇవ్వండి. మంచి కాయలు తీసుకోండి బాబు. కాయలు ఎందుకు, నాకు పళ్ళు కావాలి. కొబ్బరి పళ్ళ? పళ్ళు ఏంటి మీకే తెలీదా? సర్లేండి ఓకే, ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి. బాబు ఇటు రండి. మీరు ఫస్ట్ ర్యాంకా? మీకు కూడా ఎలా తెలిసిపోయింది? కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది. మా మమ్మీ ఇదే ఆర్డర్లో రాశారు, ఇదే కరెక్ట్. ఎక్కువ చదివితే ఉన్నమతి పోతుందంటే ఇదేనేమో. నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మిరపకాయలు ఇవ్వండి. కేజీ పెద్ద మిరపకాయలు అందులో పట్టవు. అవునా? ఓకే అయితే ఓ కేజీ చిన్న మిరపకాయలు ఇవ్వండి. వారిని నువ్వు? నేను ఫస్ట్ ర్యాంకే. ఆల్రెడీ ఇక్కడ అంతా ఫేమస్ అయిపోయింది తెలుసా. గీత చెప్పింది కరెక్టే. ఇక్కడున్నావా? ఏరా, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా? నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు. రాజు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ సబ్జెక్ట్, ఐ విల్ ఆన్సర్. సబ్జెక్ట్ గురించి కాదు, ఆబ్జెక్ట్ గురించి. ఆబ్జెక్టా? బై ద వే, హౌ am I looking? Cos equals to sexy. Really? 1/cos equals to sexy. అది కూడా తెలీదా? సింపుల్ ట్రిగ్నోమెట్రీయే కదా. అది కాదు. రాజు, నన్ను చూసి చెప్పు. మామూలుగానే ఉన్నావే. నాన్న రాజు, క్లియర్ గా చూసి చెప్పు. కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను. అయ్యో, చూడాల్సిన వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే. ట్యూబ్లైట్.
రాజు నీ నెంబర్ చెప్పు. 04027382334. ల్యాండ్ లైనా? నీ దగ్గర మొబైల్ లేదా? మొబైలా? డాడీ దగ్గర ఉందిగా. మై నంబర్. అయ్యయ్యో, దీని మీద రాసావా? పొద్దున్నుంచి రాస్తున్నా, ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయాలి. చించేశాడా? ఇప్పటికైనా అర్థమైందా వాడు 4G కాదు పార్లేజీ అని? అవును, వాడికి ఇది చాలదు, ఇంకొంచెం డోస్ పెంచాలి. హాయ్. ఓ వెయిట్ అవ్వట్రా బాబు, ఇప్పుడు ఎలా చెప్పాలి? ఈరోజా? ఓ మై గాడ్. అది కాదు, వేరే. డేట్ అంటే ఇది కాదురా, ఇది కాదురా, ఇది కాదురా. నన్ను కదా. శృతి అవుట్. నిజంగా డేట్ అంటే తెలీదా? డేట్ అంటే అదే, నువ్వెప్పుడూ తినలేదా? అయ్యో, అది కాదు డేట్ అంటే. అమ్మాయి అబ్బాయి కలిసి బయటికి వెళ్ళడం, కాఫీ షాప్, లాంగ్ డ్రైవ్, సినిమాలకి, లాట్ ఆఫ్ ఫన్. నో, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అలా చేస్తే పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఈ స్వాతి ముత్యంగాడికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా బాబు. రాజు, ఇప్పుడు నీ పర్సంటేజ్ ఎంత? 95%. ఎప్పుడు చదువుతూనే ఉంటావే, మరి 100% రావాలి కదా. 95% వచ్చిందెందుకు కదా? Where's the 5%? ఆ 5% ఎక్కడికి వెళ్ళిపోయింది? Because you missed on something. సంథింగ్? మరి 100% రావాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? 100% వస్తుంది. అయితే ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? హాయ్ శృతి. హాయ్. సారీ లేట్ అయింది. నైస్ షర్ట్. థ్యాంక్ యూ, మా డాడీ కొనిచ్చారు. అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు? అయినా పర్లేదు, స్టార్ట్ చేద్దామా? ఏంటివి? బుక్స్. కాఫీ డేలో బుక్స్ తీసాడు. వాటితో పని లేదు, లోపల పెట్టే. ఓ, ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా? అలాంటిదే. సార్ ఆర్డర్. 1 బూస్ట్. బూస్టా? వీడెవడో లవర్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్ లో ఉన్నాడేంటి? ఇక్కడ అలాంటివి ఉండవు. 2 క్యాపుచినోస్ ప్లీజ్. ఓకే మేడం. రాజు, నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ ఎవరు చదువుకోవట్లేదేంటి? ఇక్కడంతా కంబైన్డ్ స్టడీసే. ఓహో. రాజు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓ, లవ్వా? ఐ నో వెరీ వెల్. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీడిని వదిలితే నన్ను కూడా సిస్టర్ని చేసేసేలా ఉన్నాడు. రాజు, పేరెంట్స్ లవ్, ప్రేయర్ లవ్ కాదు. యునో, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్. ఓ, అలా కూడా జరుగుద్దా? కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే. అన్ని పేరెంట్స్ చెప్పరు, మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు. ఐఎమ్ సో లక్కీ అండి, మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు. ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నువ్వు సినిమాలు చూస్తావా? ఐ లవ్ మూవీస్. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదలను. ఓ మై గాడ్. ఇది అక్షయ్ కుమార్ పిక్చర్. ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. థ్యాంక్ యూ. ఓ, వెల్కమ్. అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. సూపర్ అండి. అది నాగ్ పిక్చర్. అవునా? ఇది రవి బాబు పిక్చర్. ఏ పోకిరి. నో, ఐఎమ్ ఎ జెంటిల్మన్. ఇది నాని పిక్చర్. నాని? ఇది మహేష్ పిక్చర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నా. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎవరు?
ఏమైంది వీళ్ళందరికీ? సారీ గైస్, హీ వోంట్ వాచ్ మూవీస్. పవర్ స్టార్ గురించి తెలియని వాడు ఈ ప్లానెట్ లోనే లేడు తెలుసా? ఓ అంత గ్రేట్ ఆయన. ఇప్పటి వరకు నువ్వు అసలు సినిమాలో చూడలేదా? పద, ఇప్పుడే నీకేదో ఒక సినిమా చూపిస్తాను. వండర్ ఉమెన్, 2 కార్నర్ సీట్స్. కార్నర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. ఏమా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. టికెట్ ప్లీజ్. హే, ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు? అయ్యో చింపేసావా? శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి, నేను రాను. ఏంటి సార్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. ట్యూబ్లైట్ ఆన్ అయినట్టుంది. ఊరికే చెయ్యేస్తావు, కాలేస్తావు. ఒక సీట్ సరిపోదా నీకు? అందుకే ఇక్కడ కూర్చున్నా. అల్లు అర్జున్ లా ఉండాలి, మహేష్ బాబులా ఉండాలి అని పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే? వాడు హీరోలా లేకపోవచ్చు, కానీ వాడి ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. రాజన్ చూసావా? చూడలేదే. నేను నీకోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా? నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. లేదు, ముందు నేనే చెప్పాలి. యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే. ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. బట్ ఈ 1 month నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పచ్చా? నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా. ఆహా కాదే. మరి నువ్వేం చెప్పావు? నువ్వు చెప్పిందల్లా చేస్తే 100% వస్తుందని చెప్పావు కదా, అయినా 95% వచ్చింది. అయ్యో, నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్. నో, దిస్ ఇస్ చీటింగ్. ఐఎమ్ సారీ రాజు, నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే. బికాస్ ఐ లవ్ యూ. ఈ లవ్ ఏంటి? రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్. ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు సీరియస్ అవుతున్నావేంటి? నేను కదా సీరియస్ అవ్వాలి. నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్లు, ఐస్ క్రీమ్ పార్లర్, థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా. అయినా సరే 100% రాలేదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో, వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను ఫస్ట్ టైం హగ్ చేసుకున్నాను, నీకేం అనిపించలేదా? ఆ రోజు నన్ను హగ్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు. బాగుందని ఆ రోజే చెప్పానుగా. ఆ రోజు కిస్ చేశాను కదా, అప్పుడు కూడా నీకేం అనిపించలేదా? అనిపించింది. ఇంటికెళ్ళి 2 గంటలు వాష్ చేస్తే గానీ నా లిప్స్టిక్ పోలేదు. చాలా కష్టంగా అనిపించింది. నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా? మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి? అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని. నువ్వు కూడా ఇవేవి చేయకు. ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు. ఊరికనే టైం వేస్ట్ చేయకు. నీ అమ్మాయికత్వం చూసి లవ్ చేశాను. చాలా సెన్సిటివ్ అనుకున్నాను, బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది. నీకు ఈక్వేషన్స్, ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు. లవింగ్ ఎ పర్సన్ లైక్ యు, ఐ ఫీల్ పిటీ ఫర్ మై సెల్ఫ్. నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను, బట్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ చెప్తున్నాను. ఐ హేట్ యు. శృతి, ఐ హేట్ యు కాదు, ఐఎమ్ హేటింగ్ యు. ప్రెజెంట్ టెన్స్.
అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను. నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు, సాలార్ జంగ్ మ్యూజియంలో రీసెర్చ్ సెంటర్లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నా పూదినబ్బా. రే నీకు పొగట్టకి తిట్టుకి కూడా తేడా తెలియదురా. ఇంకాసేపు నీతో ఉంటే పిచ్చకి చచ్చిపోయేలా ఉన్నాను. ఫుల్గా కొట్టేసి పడుకుంటే కానీ కూల్ అవ్వలేను దరిద్రుడా. ఓకే సార్, బై, టేక్ కేర్. ఏదో పేరు తెలియని మంది ఐ థింక్ హి ఇస్ నాట్ ఫీలింగ్ వెల్. యా రాజు, నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావు. ఫైనల్ రౌండ్ మా ఎండి గారితో ఉంది. ప్లీజ్ కమ్. Raju Karampudi, right? Yes, sir. 3 times topper, gold medalist. Good. అయితే జాబ్ కన్ఫర్మ్. మంచి ప్యాకేజ్ అడగాలి. But I'm sorry, you're not selected. Sir. Yes, you can go now. సార్ నన్ను ఏ క్వశ్చన్ అని అడగండి సార్, నేను ఆన్సర్ చేయగలను. సార్ ప్లీజ్ ఆస్క్ మీ సార్. Correct. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ఫిట్ అని డిసైడ్ చేస్తారు సార్? యు సీ యువర్ అ టాపర్. నీలాంటి 100 మందిని రోజు కలుస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10,000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను. సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్. సో ప్లీజ్. సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి సార్. నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను. బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడగండి సార్, నేను చాలా ప్రిపేర్ అయ్యాను. చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ పేరు చెప్పు. సార్ 3 ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్. ఎవరు? కిరణ్ సార్. కిరణ్? ఎస్ సార్. అయితే డెఫినెట్ గా 2nd ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు. మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా? లైబ్రరీలో కలుస్తాం సార్, అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్. సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అంటే నీకు స్నేహం, ప్రేమ, ఆప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా. ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్, ర్యాంక్స్ ర్యాంక్స్. నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా? వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్? అంటే లైఫ్లో ఫన్ కోసం ఏం చేస్తావు? సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను, అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఐప్యాడ్లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. ఇవి ఎంజాయ్మెంట్స్? ఎస్ సార్. వాట్ అబౌట్ సండేస్? సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్. ఐ రియల్లీ ఎంజాయ్ దాట్. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. సనీ సార్, నువ్వు సండేస్ ఆఫీస్కి రావు కదా? రాను సార్. ఏం చేస్తుంటావు ఆ రోజు? పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్, లేదంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం సార్. యూ కెన్ గో. దాట్స్ ఎ స్టోరీ. యు సీ, సిస్టమ్ కూడా 24 hours ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది. నేను అడిగిన నా స్టడీస్ కాదు, చిల్అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు? లైక్ కాలేజ్ బంక్ కొట్టడం, ఫ్రెండ్స్, మూవీస్, హ్యాంగ్ అవుట్స్, పార్టీస్. కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. యు సీ. నో అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్సా? హలో, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో కానీ ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు 0. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి కానీ ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ క్యాన్ గో నౌ. స్వీట్ తీసుకురా. బాబు గారు ఏంటి విశేషం? మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు రా. అవునాయి గారు. ఏమాయిట్రా, స్వీట్ తీసుకో. అదేంటయ్య గారు, జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు సీట్లు. వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? అదిగో వచ్చాడు.
నానా స్వీట్ తిన్నానా. జాయినింగ్ ఆర్డర్ ఎక్కడ? ప్యాకేజ్ ఎంత? ఏమైంది నాన్న? చెప్పరా? ఓ సార్ మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? అవును సార్, నెలకి 25,000 శాలరీ. మేడం ఇదిగో బాబు, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వస్తాను సార్. సతీష్ లివ్ దెమ్. పార్సాది గారా సార్, ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు? Sit down, sit down. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్, అంతకంటే ఎలిజిబిలిటీ. ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు, ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ. మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను, వీడికి 100% బుక్ నాలెడ్జ్ బట్ 0% జనరల్ నాలెడ్జ్. ఈ జాబ్ రాలేదని మా వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్. సో వాట్? సో వాట్? ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి. ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే. యూసీ, ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు. ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు. అది వీడి తప్పు కాదు, మీది, ఈ సిస్టమ్ది. చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెన్స్ లా తయారవుతారు. అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ సార్ ఇవంతా నాకు అనవసరం సార్. ఇప్పుడు ఏంటి సార్, వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది. ఆ సెమిస్టర్ పూర్తయ్యేలోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను. లేకపోతే నా పేరు కారపూడి శోభన్ బాబే కాదు సార్. ఆ స్మైల్ ఏంటి సార్, నా వల్ల కాదనా సార్? నాకు ఛాలెంజ్లు కొత్త ఏం కాదు సార్. వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి. వీడియో ఫుటేజ్ ప్రూఫ్తో వస్తాను. వీల్ కమ్ బ్యాక్. ఇదేంటండి కొత్తగా? శోభన్ బాబు కారం పొడి. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి. ఏమన్నాడు వాడు? నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావన్నాడా? ఒక్కరోజు టైం ఇవ్వు, నిన్ను ప్రెసెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా. వీడేంటి ఇలా ఉన్నాడు? ఎందుకు నవ్వుతున్నారు? చూడవే శోభన్ బాబు లాగున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.
నువ్వు కూడా శ్రీదేవిలా వేసుకోవే. ఏంట్రా అలా పరిగెట్టుకొస్తున్నావు? అమ్మాయిని వెంట పడుతున్నారా? లేదు డాడీ, కుక్కలు వెంట పడుతున్నాయి. ఏంటి సార్ ఈ గెటప్లేంటి? ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు? డ్రామా కదయ్యా, మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం. మా వాళ్ళగానా? వాడు వాలకం చూడవయ్యా, చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, పెదవులకి ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు. సార్ జీవితం ఒక చక్కెర లాంటిది కదా సార్. ఒక్కోసారి పైనున్నోడు కిందకు వస్తాడు, కిందున్నోడు పైకి వెళ్తాడు. లైఫ్ ఈస్ ఏ రోలర్ కోస్టర్. సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్, జస్ట్ లైక్ దిస్ సార్. సొళ్ళు ఆపి సొల్యూషన్ చెప్పు, వీడిని ఎలా మార్చాలి? అదంత ఈజీ కాదు సార్. బై బర్త్ బ్లడ్ లోనే ఉండాలి. ఆ ఎదవలు బై బర్తే పుడతారులే. కరెక్ట్ సార్. ఐడియా చెప్పవయ్యా. సార్ ఈ రోజుల్లో 30 రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో ఎలాంటి వాడినైనా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్. బాగుపడ్డానికే అనుకున్నాను, చెడగొట్టడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా? ఇంతకే ఎవడా కోచ్ గాడు? బాబీ, బాలీవుడ్ బాబీ. ఐఎమ్ ద ఈసీజీ. అంటే డాక్టరా? నో, డైరెక్టర్. ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ జీనియస్. అంతే కదండి, మా గురూజీ బాలీవుడ్ లో 2 బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి. నిన్ను అడిగారా? కొంచెం బిల్డప్ ఇద్దామని గురూజీ. చెప్పారా? అంధీరేలో 2 ఫ్లాట్లు అమ్ముకు దొబ్బి ఐపీ పెట్టేశారని. మీరు ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్స్? ఐ వుడ్ లైక్ టు హావ్. అలాంటివి ఏం తీసుకోరండి, మా గురూజీ ఓన్లీ హాటే తీసుకుంటారండి. హాటా? హాటే వితౌట్ సోడా. ఆల్రెడీ తీసేసుకున్నారండి. మరీ అంత పొద్దున్నే తాగేశారా? తాగలేదండి, తీసుకొచ్చామండి. ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి. నిన్ను అడిగారా? ఇంకొంచెం బిల్డప్ పెంచుదామని గురించి చెప్పారా? పొద్దునే తాగుతాడు, ప్యాకప్ అయిన తర్వాత ఏమో సెటప్. మళ్ళీ ఇలాంటి చెత్త బిల్డప్ ఇస్తాడు, ప్యాకప్ చెప్పిస్తాడు. లేడీ చెయ్యి. చీయ? అదేం పేరు చెత్తగా? నా అసలు పేరు చింపు అండి, కానీ మా గురూజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అని పిలుస్తారండి. చిచి. పిలిచారా సార్? లేదయ్యా, చేదరించుకుంటున్నాను. చేపండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదండి, అది ఏం లేదా? మరి ఈ మాత్రం నన్ను పిలిచారు? కాల్ చేయబోక ప్యాకప్. బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి. ఈయన గురించా? ఫన్నీ. వాట్స్ యువర్ ఏజ్? 55. యువర్ వెయిట్? 75. అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు, బాడీలో ఏజ్ లేదు, మీ వల్ల ఇండస్ట్రీకే యూజ్ లేదు. ప్యాకప్. బాబీ గారు క్యాండిడేట్ ఈయన కాదండి, వీళ్ళ అబ్బాయి. షార్ట్ ఫిల్మా, ఫీచర్ ఫిల్మా? మా వాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి. క్వైట్ ఛాలెంజింగ్, అందుకే అందరికి వచ్చారు. పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గర కిందకి వస్తారు. అదిగా. మీ బాబు ఇక్కడ? బాబు, మీ వాడి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకే కలర్ బ్లైండ్నెస్ వచ్చేలా ఉంది. అయినా ఈ మెట్రో టైంలో రెట్రో లుక్ ఏంటండి? కాస్ట్యూమ్స్. $69 lakhs అలా పెట్టాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీ కొడుకు ఫ్యూచర్ ఫిల్మ్ అంత బాగుంటుంది. హరి, గివ్ మీ క్వాంటిటీ, ఐల్ గివ్ యూ క్వాలిటీ. పెడతాంలేండి, క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం, క్వాలిటీ కోసం ఆ మాత్రం పెట్టలేమా? నెక్స్ట్ మేకప్. రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్ షీట్ స్టార్ట్. బాబు రెడీ? బాబు ఫుల్ రెడీ. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఆర్ట్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ లైఫ్. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక మనిషికి నవరంధ్రాలు ఎలాగో నటనకి నవరసాలు అలాగా. ఏం కంపారిజన్ రా బాబు. అరే గురుజీ, యు రెడీ? రెడీ గురుజీ. గుడ్. యు వాచ్. హాస్యం. గుడ్ వన్. శాంతం. వీరం. కరుణ. ఎటకారం. భయం. ఇంకా భయం. ఇంకా భయం. అద్భుతం రా, అద్భుతం. కన్ఫ్యూజ్ అయ్యాను సార్, రెండు ఒకేలా ఉంటే. షట్ అప్. శృంగారం. కొడువన్. ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూద్దాం. ఓకే సార్. ఇది హాస్యం, హే. ఇది శాంతం, ఇది వీరం, ఇది కరుణ, ఇది వెటకారం, ఇది భయం, ఇది శృంగారం. గురుజీ, నవరసాలంటే 8 రసాలు వచ్చినాయి, 9 రసం ఎక్కడా? ఇది రౌద్రం రా.
మీకు సైట్ కొట్టడం వచ్చా? నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబీ సార్. రైట్ 1.5, లెఫ్ట్ 1.75. సారీ గురుజీ. సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు. ఒకసారి కన్ను కొట్టు. నేను ఊత గురుజీ. బాబు బాలశిక్ష అనుకున్నాను. పెద్ద బాలశిక్షలా ఉన్నాడు. క్షణం బడ్జెట్తో సరిపోదు, క్షణం బడ్జెట్ కావాలి. గురుజీ అర్థం కాలే. 2-3 కాల్ షీట్లతో చుట్టిదాం అనుకున్నాను రా. 20 రూపాయలు కాల్ షీట్లు కావాలి వీడికి. దిస్ ఇస్ KTM 390 రేసింగ్ బైక్. యాక్చువల్లీ ఈ బైక్ మీద నాకు ఆల్రెడీ స్కూటీ ఉందిగా. ఇది స్కూటీ టైప్ కాదమ్మా, ఇది ఒక బైక్. అంటే డిఫరెంట్ టెక్నాలజీ. అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది, ఇక్కడ క్లచ్ ఉంటుంది, అండ్ ఇక్కడ 5 గేర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ బుక్ లో చదివానులేండి. ముందు ఎలా రైడ్ చేయాలో చెప్పండి చాలు. రే 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 ఎక్కి రన్ చేయమా. ఓకే సార్. ఇది అడ్డం వస్తుంది. ఇది అడ్డం వస్తుందా? ఇది ఆన్ చేసి రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు బాగుంది. 50 కాల్ షీట్లు రా. వాకింగ్ స్టైల్, టేక్ స్టైల్, ప్లే గిటార్, షేక్ హ్యాండ్, సిగరెట్ స్మోకింగ్. హెయిర్ స్టైల్, నోస్ ట్రిమ్మింగ్ స్టైల్. కూల్. బాబీ ఎవట్రా బాబీ లోపలికి వచ్చా? చెక్కు సార్. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ సార్. సరే కానీ 50 కాల్ షీట్ పూర్తయింది. కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఎక్కడ మా వాడు, ఎక్కడ చేంజ్? మీరు సరిగ్గా గుర్తుపట్టినట్టు లేరు. బాబు ఇస్ రెడీ బాబు. మీవాడే రాజు. లక్ష్మి మ్యామ్. ఆర్తి 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 ఆరత చేసేయండి. మారణ హోము, సత్యనావతము, చేతబడి అన్ని వేసేయండి. అన్ని నీకు చేయాలరా మామిడి. దేవాభిషేకం కాన్సెప్ట్ కాదు. అర్జున్ రెడ్డి ఇక్కడ. సరే కానీ కాలేజీ వాడు స్టార్ట్ నాన్న. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళమ్మా. ఎట్లప్పుడు ఫినాయిల్ కొనుక్కుని కాలేజ్ అంతా కడిగాయి. ఎవడా నువ్వు? కాలేజ్కి ఎప్పుడు లేట్ గా వెళ్ళాలి, అప్పుడే అందరు చూసి. అది కరెక్ట్. మా వాడి ఎంట్రీతో కంట్రీ అదిరిపోవాలి. దట్స్ ఎ గుడ్ డైలాగ్. మన సినిమాలో ఉండకుండా చూసుకో. సింపుల్ గా చెప్పాలంటే ట్రైలర్ వేస్తే వైరల్ అయిపోవాలి. ఆల్ యూ నీడ్ ఇస్ ఎ గుడ్ షేడ్స్. ఆ జుట్టేంటి? ఆ జుట్టు మీద రకరకాల రంగులేంటి? రాజు తెలుసా, ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్, మై ఫేవరెట్ స్టూడెంట్. ఎంత డీసెంట్ గా ఉంటాడు, ఎంత డిగ్నిటీగా ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? కొత్త అడ్మిషనా? రాజ్ ద రాక్ స్టార్. అమ్మా. మహేష్ ప్రెజెంట్ సార్. దివ్య ప్రెజెంట్ సార్. రాజు ఇంకా రాలేదు సార్. ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదా? ప్రెజెంట్ సార్. రాజు రాజు ఫస్ట్ టైం రాజు. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎలా ఉంది రియాక్షన్? అందరు ఫ్లాటా? అందరు ఫ్లాట్ డాడ్. ఒక అమ్మాయి అయితే నన్నే చూస్తుంది. అయితే కనుకొట్టరా. ఏంటండి డాడ్, ఆర్ యు సీరియస్? కొట్టరా. నిజంగా కొట్టమంటారా? ఓకే. ఈ రోజు నా కొడుకు అనిపించుకున్నారా? స్మోకింగ్, ఓకే, డ్రింకింగ్, డ్రగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. బాగోదండి. వద్దు కదా. పోనీ యూటైజింగ్ పెడదాం. ఏం రాయొచ్చు? ఏం డాడ్ ఇంత పెద్ద లిస్టు? నాన్న, అది నీ నెక్స్ట్ 5 months యాక్షన్ ప్లాన్. నీ భాషలో చెప్పాలంటే సిలబస్. కాలేజ్ డేస్ లో నీలాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను. అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్? హాస్టల్లో చేరాలి. ఏంటి హాస్టలా? ఎస్. ఇప్పటి వరకు నీ గెటప్ మారింది, ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో చేరాలి. కానీ మన ఇల్లు కాలేజ్ దగ్గరే ఉందని ప్రిన్సిపల్కి తెలుసు డాడీ. రూమ్ ఎవరు?
ఎక్కడుందా లస్క్ టపా? పోనీ పంచే అబద్ధం చెప్పు. అబద్ధమా? ఎస్, ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి. ముందు వెళ్ళు. హాయ్ నాన్న. అంతా ఓకేనా? నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలరా, తప్పదు. యా దట్స్ ఓకే డాడ్. మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చేయి. షూర్. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నీ కాలేజీలో ఉన్న టాప్ బేవర్స్ లఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. బేవర్స్ బ్యాచా? ఎవరున్నారు? హలో గాయ్స్. అడే వీడేంది కొత్త గుర్తుడు? హాయ్ ఫ్రెండ్స్. వద్దన్నా, నీ ఫ్రెండ్షిప్ ని తాన పెట్టుకో, మాకు మస్త్ అయింది. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ డాడీ వచ్చి మాతో ఫైట్ చేస్తాడు. వద్దు బాబు, పని చూసుకో. ఏంట్రా ఆ రోజు కొట్టాడా? కొట్టిండా? నువ్వు ఎందుకురా ఫీల్ అవుతావు? ఇది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు కదా, యాక్టింగే కదా. ఈ ప్రపంచంలో ఫిట్నెస్ లేనివాడు ఉంటాడు కానీ వీక్నెస్ లేనివాడు ఉండడు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని క్యాష్ చేసుకోవాలి. నా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లే. ఏం రాస్తున్నావు? ఓన్ సాయిరామ్. చిట్టీలు లేలేదా? ఇంకెక్కడ చిట్టీలు? అండర్వేర్లో పెట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ లాగేశాడు. ఈసారి కనుక ఫెయిల్ అయితే నా బిజినెస్ నీకు అప్పచెప్తా. జాగ్రత్త. సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. హలో మేడం, సామాన్లు ఉన్నాయా మీ కొంపలా? డోంట్ వరీ డాడ్, నీకు సరైన వారసుడు నేనే. మన వంశ పరువు నిలబెడతా. వీడేంట్రా రోబో 3.0 లా ఉన్నాడు? రాసి రాసి రాసి. ఏ రాజ్, చాలా థ్యాంక్స్ రా. లేకపోతే నేను గల్లీ గల్లీ తిరిగి పాత సామాన్లు కొనుక్కునేటోని. ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు రా. అలాంటిది నువ్వు అంతకు మించి. సూపర్. నువ్వేమని అడుగురా, చిట్కెలే చేస్తా. చెప్పు. ఓ ఈడా ఇది మన ఫ్రెండే కదా, మన అని చెప్తే అంతా. రే నందు, హాయ్ రా. అరే హాయ్. మన ఫ్రెండ్ రాజు. నందు, అదేంటి అలా వెళ్ళిపోయాడు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? మనకి M1 బ్యాక్లాగ్ ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్లాగ్ లవ్ స్టోరీ ఉందిలే. పెద్ద స్టోరీ అది. అందరూ అమ్మాయిలు అందానికో క్యారెక్టర్కో పడిపోతారు, కానీ మావాడు మాత్రం అది నేను చెప్పానుగా, ప్రతి వాడికి ఓ వీక్నెస్ ఉంటుందని. అమ్మాయి పేరేమన్నావు? ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్. నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ ర్యాంక్ రాజు. యా దట్స్ మీ. కావాలనే నందు టాపిక్ రైజ్ చేయి. డు యు నో నందు? వాడి గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పి ఫుల్గా ఎక్కించు. నువ్వు కాలేజ్ టాపర్ కాబట్టి నువ్వు ఏం చెప్పినా అమ్మాయి నమ్ముతుంది, వాడి దగ్గరికి వెళుతుంది. చేస్తారు. ఇన్నాళ్ళు ఇవన్నీ అనుభవించకుండా నేను చాలా మిస్ అయ్యాను. చెప్పురా. బాగా తీసుకురా. రే రాజుగాడు వస్తున్నట్రా, మీరు స్టార్ట్ చేయండి, వాడు వచ్చాక నేను జాయిన్ అవుతా. అరే పెగ్గు కలిపిన తర్వాత పెండింగ్ పెడితే పాపం తాగుతారా? తాగు. అరే వాడు వచ్చేస్తున్నాడు, ఆన్ ది వే. అరే ఆడొక్కడే నీ ఫ్రెండ్? వాడే కాదురా, నువ్వు, వీడు, భానుగాడు, చింటుగాడు, మనం అందరం ఫ్రెండ్సే కదరా. వాడు ఫ్రెండే కదా. నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదు, ఆడు కూడా అనుకోవాలి కదా. రే వాడు మంచోడురా, ఇన్నోసెంట్ రా వాడు. వాళ్ళంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం రా మనకి. స్పెషల్ ఏంటి సార్? మా వాడు 3 months లో సగం సిలబస్ కంప్లీట్ చేశాడయ్యా. అయితే డబుల్ కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. ఇంకో లడ్డు తీసుకొచ్చా? నీలా పిస్తున్నారని కాదయ్యా, తీసుకో. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? డాడీ అంతా ఓకే కానీ ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం మా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. నాకెందుకో అందరినీ మోసం చేస్తున్నాం అనిపిస్తుంది. అసలు ఇదంతా నిజంగా చేస్తున్నావా? అంత జాబ్ కోసమే కదా. అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే, అందరిలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు. లేదు డాడీ, అయినా ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచిది అనిపిస్తుంది. అరే నీకేమన్నా పిచ్చా? ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదరా.
అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం పో. సర్లేండి డాడీ, నెక్స్ట్ ఏం చేయాలి? లవ్. లవ్వా? ఎస్ మై సన్. ఈ రోజుల్లో కాలేజ్ లవ్ స్టోరీ లేని బ్యాక్ బెంచరే లేడు. నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి ఉండదు సార్. ఒక అమ్మాయి ఉంది డాడ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును డాడ్, అంతేకాదు ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది. అవునా? యా. చూసావా సుబ్బారావు? అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్? లడ్డేం కర్మయ్య, బాక్సే తీసుకో. కానీ ఇప్పుడు అమ్మాయి నన్ను హేట్ చేస్తుంది డాడ్. అంటే ఇప్పుడు ఈ లడ్డూలు వెనక్కి ఇచ్చేయమంటారా సార్? తిన్నది కూడా కక్కు. అసలు ఏమైందో చెప్పరా? నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్. ఫాదర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. I hate you. I hate you కాదు, I am hating you. Present tense. ఆపు ఆపు. షబ్బా, ఛీ, ఇక్కడ కూడా వేసావా నీ సీలు? మీరే కదా డాడ్ ర్యాంక్ తప్ప ఇంక దేని మీద దృష్టి పెట్టద్దు, బుక్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు. అంటాను కన్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా? సుబ్బారావు. గురుజీ, బాబు లవ్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది గురుజీ. చాలా ఇరిటేటింగ్ గా ఉంది చిచ్చిజీ. బాబు చూడు బాబు, ఇష్టపడే అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే ఐమాక్స్ లో బాహుబలి చూసినంత ఈజీ. అదే హేట్ చేసే అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం. ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇమాజినేషన్. ఏ బాబీ, ఇది మా వాడు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. హెల్ప్ చేయి ప్లీజ్. షిట్ 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 షబ్. ఈ సెంటిమెంట్ తట్టుకోలేనరా. జనరల్ గా అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్, కానీ అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్. మీకోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మీ అబ్బాయి లవ్ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువ, సీన్లు తక్కువ, అంతేగా? అన్ఫార్చునేట్లీ ఎస్. ట్విస్ట్ ఏంటి? వీడే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనకు నచ్చదు, నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది. ఇది ఎలాగో వర్కౌట్ అవుతుంది గురుజీ. అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు ప్యాకప్ చెప్తావా? మరేం చెప్పంటారు గురుజీ? ఒకటి చెప్పు. ఈ అమ్మాయిని పడేయాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే వాడాలి. అంటే రివర్స్ స్క్రీన్ ప్లే. వీడెవడు ఫ్లవర్ పట్టుకుని నన్ను ఫాలో అవుతున్నాడు? ఏంటి? దిస్ ఇస్ ఫర్ యూ. దేనికి? ఇది కూడా నీకే. ఏంటిది? దట్ ఈస్ మై ప్రోగ్రెస్ కార్డ్. ఆల్ సబ్జెక్ట్స్ 100కి 99 విత్ పేరెంట్స్ సిగ్నేచర్. అయితే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను, అందరిలా కాలేజ్కి డుమ్మా కొట్టను, నో జీన్స్, ఓన్లీ ఫార్మల్స్, సైట్కి స్పెక్స్, మార్క్స్కి బుక్స్, అండ్ ఫైనల్లీ ఐఎమ్ రాము, ద బ్రైట్ స్టూడెంట్. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇన్ఫర్మేషన్ కోసం. వాట్? ఎస్, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఆల్సో. చెప్పు తెగుద్ది. అయ్యో, అందుకే ఫుట్పాత్ మీద కొనొద్దు, మంచి బ్రాండెడ్ చెప్పులు కొనండి. ప్యూమా ఇస్ బెటర్. ఇడియట్. థ్యాంక్ యూ. స్టూపిడ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ సాంగ్ నో? మేడం ఆర్డర్. 2 cappuccinos please. 1 boost. Huh? Can I sit here? No. Thank you. నువ్వేంటి ఇక్కడ? I wanna follow you. I wanna follow you. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా? Yes. నిన్న నీకు ప్రపోజల్ పెట్టాను కదా, దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఎవడే వీడు? ఐఎమ్ రాము, ఫస్ట్ ర్యాంక్ రాము, ద బ్రైట్ స్టూడెంట్. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సిల్లీ క్వశ్చన్. అద్దంలో నా మొహం కాకపోతే ఈమె మొహం కనిపిస్తుందా? అబ్బా, నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ హెయిర్ స్టైల్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. న్యాచురల్లీ మిస్టర్ బీన్ కి జెరాక్స్ లా ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. అసలు ఏ అమ్మాయి అయినా నిన్ను ఇష్టపడుతుందా? ప్లీజ్ కంటిన్యూ, నాకు ఇదే కావాల్సింది. ఇంకా చెప్పు ప్లీజ్. హలో, నేను తిడుతున్నాను. నేను వింటున్నాను. చూడు, అది పీకాక్ లో ఉంది, నువ్వు కాకిలా ఉన్నావు. మరి నువ్వెలా ఉన్నావు? పందెం కోడిలా ఉన్నావా? పందిలా ఉన్నావు. అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావురా? యు ఆర్ మిస్టేకెన్. తను నన్ను లవ్ చేయకూడదు, మరి హేట్ చేయాలి. ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సేక్. ప్లీజ్ చెప్పండి. ఎవరైనా లవ్ చేయమని వెంటపడతారు, కానీ వీడేంటి హేట్ చేయమని వెంటపడుతున్నాడు? సింపుల్. తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా, కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాడిలా క్లెవర్ అవుతా. హీఈస్ మై ఇన్స్పిరేషన్. First
ఇదేంటి ఇలా మారిపోయాడు? హలో, సో మీరు నన్ను హేట్ చేస్తే రాములా ఉన్న నేను రేమోలా అయిపోతా. ఐ వాంట్ టు చేంజ్. కమ్ ఆన్, యు హావ్ టు హేట్ మీ. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావు? మీరు కొంచెం చెప్పండి. యు హావ్ టు హేట్ మీ. ఏమండి? అయ్యో, అదేంటి సీన్ మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు? నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఇది బూస్టా? బూస్ట్ ఉండదు సార్. चल क्या आगे की तोड़ने की बुक की करना को అవునే, అల్లు అర్జున్లా స్టైలిష్ గా, మహేష్ బాబులా మ్యాన్లీగా మారాడు కదా, ఎవరి కోసమే? ఇంకెవరి కోసమే? షటప్. వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాడి క్యారెక్టర్ మారదు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఐ జస్ట్ హేట్ హిమ్. అయితే నేను ట్రై చేసుకోనా? గుడ్ హెల్. నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలి. తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి. ఓపెన్ చేస్తే చూడమ్మా, ఈ సీన్ లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి. డైలాగ్స్ అన్ని గుర్తున్నాయిగా? బై హార్ట్ చేశాను సార్. బై హార్ట్ చేసుకుంటే సరిపోదమ్మా, బై హార్ట్ చెప్పాలి. ఓకే ఓకే. చెప్పలేదా మన ట్రెడిషన్? దరిద్రుడా, అది కాదమ్మా, అది ఓల్డ్ ట్రెడిషన్. బాలీవుడ్ బాబీ ఇక్కడ. కమ్ కమ్ కమ్, హగ్గిడా హగ్గిడా. నైస్ పర్ఫ్యూమ్. క్యారీ. హాయ్ పదు. కెమెరా ఇస్ రోలింగ్. ఓకే, యాక్షన్ మా. హాయ్ రాజ్. హే, నువ్వేంటి ఇక్కడ? ఇదేంటో కొత్తమే వచ్చింది. మన ఆర్టిస్ట్ ఎక్కడ? హా డార్లింగ్. ఎక్కడున్నావు? నేను ఇక్కడ సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. కానీ యాక్టింగ్ బాగా చేస్తుంది. ఓకేనా? ఆ రోజు నువ్వు నాకు కన్ను కొట్టావు కదా, అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నన్నా? ఎందుకు? ఐ థింక్ యు థింక్ ఐ లవ్ యు. వాట్ ఏ లవ్లీ డైలాగ్ డెలివరీ. ఐఎమ్ సారీ సహానా, నువ్వు నన్ను 1 month నుంచి లవ్ చేస్తున్నావు. కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది. కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను. ఇప్పుడు తన కోసమే ఇలా మారాను, కానీ అది తనకు తెలియట్లేదు. ఫ్యాంటాస్టిక్, సూపర్ షాట్. ఇట్స్ అ కట్ మా. నేను చెప్పాను కదా నీకోసమే చేంజ్ అయి ఉంటాడని. పదవే, వి ఆర్ గెటింగ్ లేట్ టు క్లాస్. కమ్. అదేంట్రా కట్ చెప్పకుండా ఏడుస్తుంది? మంచి ఆర్టిస్ట్ గురూజీ కదా. ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్. ఓకే గురూజీ. సార్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారా? ఓకే. వద్దంటారా? ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. యు ఆర్ ద నెక్స్ట్ కంగనా రనౌత్. ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా. అండ్ లెట్స్ డు ద ట్రెడిషన్. కమ్ కమ్ హగ్గిడా. ఇదేనా బ్లెస్సింగ్స్ అంటే? అది కాదండి బాబు. ఎవరా అమ్మాయి? గురూజీ మీ తాలూకు కాదా? సీన్ దొబ్బిందా? నిజంగా నా కోసమే చేంజ్ అయ్యాడా? నమ్మలేకపోతున్నానే. హలో హలో, ఎక్కడున్నావే? బండి పంక్చర్ అయిందే. క్యాబ్ బుక్ చేసుకున్నా, రావే. షోకి టైం అవుతుంది. ఓకే, కమ్ ఫాస్ట్. బాయ్. ఓరి మస్తుంది రా బాయ్. ఓకే బాయ్. ఏం పాప పంచరా? నా బైక్ ఉంది, లిఫ్ట్ ఇవ్వాలా? పోనీ కార్లో వెళ్దామా? అందరికి కంఫర్టబుల్గా ఉంటుంది. అరే ఏం చెప్పినావా? మీరోలోకి వచ్చినావు? అలాగే ఫిక్స్ అయిపో. అంటే కొడతావా? డౌటా? మేము ఎంతమంది ఉన్నాం చూసినావా? 10 మంది ఉన్నారు. అందరిని కూడేస్తే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. వద్దులేనా, మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పండుకుంటాం. ఏంద్రా బాయ్ ఇది? అరే ఊకోనా.
వీళ్ళేంట టెలిబ్రాండింగ్ యాంకర్స్ లాగా డైలాగులు చెప్తానే ఉన్నారు. ఏమే ఇప్పుడు ఫైట్ సీన్ ఓ అవునా బాబీ భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. 10 మంది ఫైటర్స్. ఆయన హీరో, ఆమె హీరోని, మనం విలన్. హీరోయిన్ కాపాడనికే హీరో వచ్చిండు. హీరో చేతులేదన్నా తమిళం నడుపోదాం. అరే ఇజ్జత్ తీస్తున్నారా భయ్? అరే నడవనా నడు, ప్రతి సినిమా జరిగేది అదే కదనా. ఫైటర్స్ వెళ్ళిపోతున్నారేంట్రా? అదే చెప్తున్నాను గురుజీ, వాళ్ళు మనోళ్ళు కాదు. మరి మనోళ్ళు ఇంకా రాలేదు సార్. ఏ మీరు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు కదా? అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫైట్ లేదా ఏంటి? బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. మరి అవునా? ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్, సూపర్ స్టార్. మరి ఆఫ్టర్ ఆల్ ఒక డెబ్యూ హీరో. ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అక్కడ హాస్టల్లో డ్రాప్ చేయనా? Oh my God, చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడాలి? వర్షం చాలా చల్లగా ఉంది కదా. అవును, కానీ చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. బాయ్. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగ్గింగ్స్, టచింగ్స్ జరుగుంటాయి. ఐ మీన్ ముందు ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ. ఇలా అన్నీ వర్కౌట్ అయి ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఓపెన్ చేస్తే మూన్ లైట్, బాల్కనీ, ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్. ఆ విండ్కి శృతి హెయిర్ అలా 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 ఎగురుతూ ఉంటుంది. అమ్మాయికి ఎక్కడ చూసినా మన బాబే కనిపిస్తున్నాడు. ఏమైంది నాకు? ఇంత డిస్టర్బ్ అవుతున్నానేంటి? కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్నే లవ్ అంటారా? శృతి కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుందేమో. అంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్కి ఫోన్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్కి సునామీ వచ్చినంత షాక్ అయిపోతారు. కానీ నేను చెప్పక తప్పదండి. ఐ హావ్ టు టెల్. ఏమైంది సార్? ఎప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచీలో కూర్చుంటున్నాడు. బ్యాడ్ పనులు చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ లా మారాడు. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. అమ్మాయిల్ని టీచ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం సార్. ఆగాను. ఏంటి సార్ కింద నుంచి ఇంత పొడుగ్గా తీశారు? ఏముంది అందులో? ఇప్పుడు చెప్పండి. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు. సూపర్. ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తున్నాడు. ఏమండి దమ్ము కొట్టడం రాలేదండి. అరే తొందరపడతావేంటే? ఆయన చెప్తున్నాడు కదా సార్, మీరు కంటిన్యూ చేయండి. అంతేకాదండి, క్యాంపస్ లో దమ్ము కొడుతున్నాడు అండి. ఇక్కడుంది. మాక్సిమం ఐటమ్స్ పూర్తయిపోయాయి. ఏమండి 1 by 1 మీకు మీరే కొట్టేసుకుంటున్నారు. నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కందిపప్పు, పెసరపప్పు లిస్ట్ చదువుతున్నానా? సార్ ఇప్పుడు నేను చెప్తాను. మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అదేంటి సార్
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు. కానీ చెప్పక తప్పదు. చెప్పండి సార్. ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే. యో యో అయ్యో అరే ఛీ, సీన్స్ అన్ని రివర్స్ గుర్తున్నా మనకు వర్కౌట్ అవుతుంది ఏంట్రా? గురుజీ మీది ఎంతైనా రివర్స్ స్క్రీన్ ప్లే కదా గురుజీ. నీకు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాను రా. షెడ్యూల్ కంప్లీట్ అయిందిగా, ఇది చెక్ అడుగు. టోటల్ సిలబస్ అయిపోయింది, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సార్ అదే చెక్. చెక్క? హలో, ఇంకా అమ్మాయి మా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదు. అదేంటి సార్, సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా? నాకు వీడియో ఫుటేజ్ కావాలి. ఇప్పుడు అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది, ఎక్కడైనా అక్కడ చేసేయచ్చు. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి. వ్యాలంటైన్స్ డే. మేలో వ్యాలంటైన్స్ డే ఏంట్రా? యు ఏప్రిల్ ఫుల్. మేలో మదర్స్ డే ఉందండి. బ్యూటిఫుల్ అండి, వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది. సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. ఆ రోజే మీ షష్టిపూర్తి పెట్టుకోండి. అమ్మాయి వచ్చేసి హ్యాపీ షష్టిపూర్తి అంకుల్, హ్యాపీ షష్టిపూర్తి ఆంటీ అని ఫోటో దిగి దండేసి వెళ్ళిపోతుంది. ఆ వీడియో తీసుకుని వైరల్ చేసేయండి. అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండాలండి. బర్త్డే. సారీ గురుజీ, సారీ గురుజీ. ఏంట్రా? సారీ గురుజీ. అరే నీ లైఫ్ లో ఫస్ట్ టైం నీ చిప్ పనిచేసిందిరా. బ్లెస్సింగ్ తీసుకో. ఫేక్ బర్త్డేనా? నాకెందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్. ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు, ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా? నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తున్నావు అనిపిస్తుంది డాడ్. ప్లీజ్ డాడ్, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం, అందరికీ నిజం చెప్పేద్దాం డాడ్. బాబు సత్య హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చా? తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా. నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు, నేను నిన్ను ఆపను. అది కాదు డాడ్, నా మాట విన్. ఏంటే రూమ్ ని ట్రయల్ రూమ్ లో మార్చేసా? బర్త్డే పార్టీకేనా? ఇంకా అర్థం కాలేదా? అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వ్యాలంటైన్స్ డే. హ్యాపీ బర్త్డే రాజ్. థ్యాంక్ యూ. ఏంట్రా అంతా జూనియర్స్ వస్తున్నారు, మెయిన్ హీరోయిన్ ఎక్కడ బే? ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడానా? ఇంకా ముందు ముందు చూడండి, అసలు ప్రపోజ్ చేసే టైంలో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు. అరే రాజ్ ఇంత మంచి పార్టీ ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదేంట్రా? వీడు తీసుకొస్తాడు, నేను తీసుకురాలే. అరే నువ్వు తీసుకొస్తావు, నేను తీసుకురాలేదు. అందరు తెస్తారని నేను తేలేదు. అంత అవసరం లేదు లేరా. అరే నేను తీసుకుని వస్తాను రా. నువ్వేం? అరే ఈ మధ్య నువ్వు వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుందిరా. అరే వాడు జెస్సీతో నన్ను కలిపాడురా, నా లవ్ తో. ఫ్రెండ్ అంటే వాడురా. మరి మేము వాడి తర్వాతే రా మీరు. పోరా పో. 5 minutes రా. అదేంట్రా లవ్ హెల్ప్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా? మనం ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మనం. రైట్ అండి రైట్. అదిగో హీరోయిన్ వచ్చేసింది. డైరెక్టర్ నేను, చెప్తే నేను చెప్పాలి. హాయ్, హ్యాపీ బర్త్డే రాజ్. లుకింగ్ సూపర్. థ్యాంక్ యూ. నందు కోసమే కదా? అరే అదేంటి డోర్ దగ్గర రోస్ ఇస్తున్నాడు? అదే కదా, ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశా. చెప్పలేదు? చెప్పాను గురుజీ. అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించి వీడి బయటకు వస్తున్నాడు? దీన్ని చూసుకునే కదా వీడియో ఆడకని సీన్ ఇస్తున్నాడు. చెప్తా. వెయిటర్ రా. ఎక్స్క్యూజ్ మీ, నందు ఎక్కడా? సారీ, ఐ డోంట్ నో. మేడం జ్యూస్. థ్యాంక్ యూ. హాయ్ మహేష్. హాయ్ హాయ్ జెస్సీ, హౌ యూ? నందు ఎక్కడా? నందు బయట. నందు ఇక్కడ ఎక్కడ ఉండాలి? అదిగో అక్కడ ఉన్నాడు. నందు? శృతి కూడా బయటకు వచ్చింది. నందు, ఐ లవ్ యూ. వాట్ ఏ టైమింగ్. జెస్సీ, నేను ఏమైంది నీకు? అయ్యో ప్రపోజల్ అయిపోయింది, హక్ చేసుకుంటున్నారు. సార్ లెట్స్ గో డౌన్. ఫైనల్ గా ఒక్క సీన్ వర్కౌట్ అయింది. జెస్సీ, ఏమైంది నీకు?
కంగ్రాచులేషన్స్, నీ లవ్ సక్సెస్ అయిపోయింది. వీడియో ఫుటేజ్ కూడా దొరికింది. సీన్ ఎవరు కంపోజ్ చేశారు? మనదే ప్లాన్. మన ఎవడు రైడు? జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటు గురుజీ. జూనియర్ ఆర్టిస్టా? మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి? మెట్లా? మీకు ప్యాకప్. లెఫ్ట్ డోర్ కేక్ ఉంటే తిరిగిపోండి. ఓకే ఏంటి పోలీటేలా? హలో, బఫెలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది. కట్ చేయి. అరే మేక్ ష్యూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్. ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. వాట్ ఏ కపుల్, వాట్ ఏ కంపోజిషన్. శృతి, శృతి ఇక్కడ ఉందేంట్రా? డాడ్, దీని శృతి కాదు, జెస్సీ. సీన్ మొత్తం పులిహోర అయిపోయినట్టుంది. ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. చెక్కడగాల చెక్కడితే చెప్పుతో కొడతారు గురుజీ. ఈ టైంలో ముంబై ఫ్లైట్ ఉందా? ట్రైన్ ఉంది గురుజీ. ఎనఫ్. ప్యాకప్. నిజంగా అలాగే ఏం లేదురా. అరే ఒకసారి అది కాదు, అరే ఒకసారి ఏ జెస్సీ, నువ్వనే చెప్పు జెస్సీ. అరే చింటూ, నిజంగా తను నేను అన్కాన్షియస్ ఉంది కదా, చెప్పరా. నాటకాలు చేసి చాలరా. హలో. అరే నాటకాలా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అరే నిజంగా రేయ్, మీరిద్దరు కలిసి ఆడిన నాటకాలు చాలరా. అయ్యో అలా ఏం నాకు ఇప్పుడు అర్థమైందిరా, సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేసామని. నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదరా. ప్లీజ్ వెళ్ళిపోరా. ఒకసారి అడుగుతారా? ఏమైందిరా? రా చెప్తా. రా నందు, నేను నిజం చెప్తున్నాను రా, నన్ను నమ్మరా. చూడరా, మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని రివిజన్ చేయి. ఫస్ట్ ఏం చేయాలి? టాప్ బేవర్స్ లపుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. అది కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే పై ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఆటోమేటిక్ గా కిందకి రావాల్సిందే. అమ్మాయి పేరేమన్నావు? జెస్సీ అంట డాడ్. ఆఫ్టర్ ఆల్ జాబ్ గురించి ఇదంతా చేసావు కదా. అది ఏమైందంటే కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదరా. ఫ్రెండ్షిప్ అని. నీతో ఫ్రెండ్షిప్ అంటేనే అసహ్యంగా ఉందిరా. అరే నీకు ఆ రోజు చెప్దాం అనుకున్నాను. ఏం చెప్దాం అనుకున్నావు? సరదాగా ర్యాగింగ్ చేస్తే మీ అయ్యి వచ్చి మమ్మల్ని ఇద్దరు కొట్టిండు. ఏమన్నా అన్నామా మేము? ఏమన్నా అన్నామా? జెస్సీ అంటే నీకు ఎంత లవ్ కాలేజ్ అందరూ తెలుసురా. అలాంటి డబుల్ కి మరి నీ లవ్ చెడగొట్టాడు. అరే ఏం మాట్లాడుతున్నావు? పాపంరా, ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తాడు వీడు. అలాంటిది ఇండియాలో మోసం చేయాలనిపించిందిరా. అరే వీడి మాటలు వీడు అన్ని అబద్ధంరా. అదిరా ఒరిజినల్ రాజుగాడు. అరే నందు, వీడు ఫస్ట్ ర్యాంక్ రాజు కదరా, సెల్ఫిష్ రాజు. అరే నందు, అరే వద్దురా. తప్పు చేసావు కదరా. అది కాదురా, నా మాటలు. అరే కొట్టద్దురా ప్లీజ్ రా. ఏంట్రా? అరే నందు, నేను చెప్పేది ఒకసారి వినరా. చచ్చిపోతాడు వాడు. కనీసం శృతికైనా నిజం చెప్పాలి. శృతి అక్కడ ఏమైంది రాజ్? ముందు శృతి అక్కడ చెప్పండి. ఆడిటోరియంకి రమ్మని కాల్ వస్తే శృతి అక్కడికి వెళ్ళింది. తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది కదా. శృతి ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను లవ్ చేస్తుంది నీలోని ఇన్నోసెన్స్ చూసి. ఇదంతా చూసిన తర్వాత తెలుస్తుంది యు ఆర్ నాట్ ఇన్నోసెంట్. యు ఆర్ ఎ లయర్. యు ఆర్ ఎ చీటర్. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు.
You know what? I hate you. No. I am hating you. శృతి ఒకసారి శృతి ప్లీజ్ ఒకసారి నా మాట విను ప్లీజ్ శృతి. రే రాజు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఐఎమ్ సారీ డాడ్, నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను. రే ఏంట్రా అలా మాట్లాడతాం? ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఇది యాక్టింగే కదా, ఇట్స్ ఎ సిలబస్ అంతే. ప్రేమ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు, ఫీలింగ్స్. నా 22 ఏళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ 6 నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా. శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్, నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ప్రేమించగలనని. మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్. మీరు కూడా అందరి పేరెంట్స్ లాగే చదువుతో పాటు అన్నీ నేర్పించుండుంటే నేను ఈరోజు ఇలా అయ్యేవాడిని కాదు కదా. రే ఎక్కడికి వెళ్తావురా? నాకు కూడా తెలియదు డాడ్, కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. అందుకని కంగారు పడకండి డాడ్, మీరు కోరినట్టే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. ఐఎమ్ సారీ డాడ్, ఈసారి కూడా మార్కులు తక్కువగా వచ్చినందుకు నన్ను రెడ్ లిస్ట్లో పెట్టారు. స్కూల్లో అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టారు, టీసీ ఇచ్చి పంపించేశారు. ఎన్నోసార్లు ట్రై చేశా మార్కులు బాగా రావడానికి, కానీ నా వల్ల కావడం లేదు. నాకు చదువు కన్నా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. పెద్ద క్రికెటర్ అవ్వాలనే నా కోరికని ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీరు ఎక్కడ కొడతారో అని భయమేసింది. నా కోరికలను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నాను. నన్ను క్షమించండి డాడ్. లవ్ యూ మమ్మీ. ఇంకా సేపట్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆకుల శివారెడ్డి గారు ఫంక్షన్ కి అటెండ్ అవుతారు. అంతలోపల ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ గారు మెడల్స్ అందిస్తారు. సుమంత్ 98.6%, రష్మి 98.7%. ఏంట్రా 98.6 98.7 అని డెసిమల్స్తో చెప్తున్నారు? ఫీవర్ని కొల్చే థర్మోమీటర్ లాగా. ర్యాంక్స్ వచ్చిన పిల్లల ఫోటోస్ రేపు మీరు పేపర్లో చూడొచ్చు. రాహుల్ 32%, వీడి ఫోటో కూడా వస్తుంది, కానీ సూసైడ్ కాలంలో. బ్రేకింగ్ న్యూస్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఎంఎన్ఆర్ కార్పొరేట్ స్కూల్ ఫంక్షన్ కి ఓ విద్యార్థి డెడ్ బాడీతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపుతోంది. ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సా? మీ వల్ల ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది మీకు న్యూసెన్స్ లా అనిపిస్తుందా సార్? అంతే ఏమనాలి? చూడు, ఆ అబ్బాయికి మార్క్స్ రాలేదు, వాడి వల్ల మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని టీసీ ఇచ్చి పంపించాం. దానికి వాడు ఆత్మహత్య చేసుకుంటే మేమే ఏదో మర్డర్ చేసినట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు దీని మీద ఇష్యూ చేస్తున్నావు నువ్వు. అసలేం జరిగింది? చనిపోయిన ఆ విద్యార్థి ఎవరు? తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? చనిపోయిన ఆ విద్యార్థికి ఆ వ్యక్తికి ఏంటి సంబంధం? ఇది వీడు ఒక్కడి ఇష్యూ కాదు సార్. ఒక క్లాస్లో 100 మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మిగతా 99 మంది ఇష్యూ సార్ ఇది.
ప్రతి సంవత్సరం ఒక్క మన స్టేట్లోనే 500 మంది పిల్లలు పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు సార్. వాళ్ళందరి ఇష్యూ సార్ ఇది. చదవడం చేతకాక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే మీడియా వాళ్ళు ఉన్నారు. ఉంటే ఉన్నాయ్యా, ప్రతి ఓడు మన్ననే వాళ్ళే. చూడండి, మీ అందరికీ విషయం తెలియాలి. ఈ స్కూల్ టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ స్టూడెంట్స్ని తయారు చేయడమే. ఇక్కడ చదివిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదవాల్సిన వాళ్ళు అందరూ కూడా ర్యాంక్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఇలాంటి ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కాదు. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్పాల్సిన మీరు ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయితే టీసీ ఇచ్చి బయటికి పంపించారు. మిమ్మల్ని గురువులు అనాలా? అయినా ఎంతసేపు తనకి ర్యాంక్ రాలేదని ఫోర్స్ చేశారే కానీ ఒక్కసారైనా తను అసలు ఎందులో బెస్ట్ అని కనుక్కోవడానికి ట్రై చేశారా? అలా చేసుండుంటే ఇవాళ తిని చనిపోయేవాడు కాదు. రాహుల్కి క్రికెట్ అంటే పిచ్చి. డైలీ 8 hours క్రికెట్ ఆడేవాడు. అందుకే తను యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు. ఇవన్నీ నాకు అనవసరం. మంచి మార్క్స్ వస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ అడ్మిషన్స్, ఎక్కువ డబ్బు. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మై బ్లరీ బిజినెస్. యు గాట్ ఇట్? రోజుల్లో ప్రతివాడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి లేపి హైలైట్ అయిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. అంతేగాని ఈ ఫంక్షన్ పాడు చేయకు. మీ డబ్బులు ఇస్తే తను తిరిగి వస్తాడు అనుకుంటున్నారా? అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవన్నమాట. సెక్యూరిటీ సార్ పాపం డబ్బు వద్దట, ఏం కావాలో ఇచ్చి పంపించండి. అది ఓ పేరు మోసిన కార్పొరేట్ స్కూల్. అందులో ర్యాంకర్స్ మాత్రమే ఉంటారు. ఒకవేళ ఆ స్టూడెంట్ కి మంచి మార్కులు రాకపోతే అతను ఆ స్కూల్లో చదవడానికి అన్ఫిట్. ఇది ఆ స్కూల్ రూల్. ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తికి సమాధానం చెప్పలేక స్కూల్ యాజమాన్యం అతనిపై దాడి చేశారు. ఎడ్యుకేషన్ అనేది ర్యాంక్ల కోసమా లేక నాలెడ్జ్ కోసమా? ర్యాంక్ల పేరుతో స్టూడెంట్స్ ని రోబోస్ గా మారుస్తున్న కార్పొరేట్ స్కూల్. సార్ ఈ వీడియో చూడండి. ఆపండి. వెల్కమ్ సార్, వెల్కమ్. ఫంక్షన్ అటువైపు సార్. కుర్రోడు ఏదో ఇష్యూ చేస్తుంటే మీరేంటి సార్? అంతా చూశాను. చచ్చిపోయింది ఇంట్లో తిరిగే కుక్కపిల్ల కాదు, బడికెళ్లే కుర్రాడు. అతను రైజ్ చేసిన ఇష్యూలో క్లారిటీ ఉంది, కానీ మీకే క్లారిటీ లేదు. అదేంటో చూసుకోండి. ఏంటయ్యా ఇది? ప్రాణం పోయినా పర్వాలేదని ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు. ఆ కుర్రాడి కోసం ఎంత చేస్తున్నావు? నువ్వెవరు? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఒకప్పుడు మీ చేతులతోనే మెడల్ తీసుకున్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని. స్కూల్ ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకుని లైఫ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. అలా ఎవరు అవ్వకూడదు. Education is not a business. అన్నా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను కూడా ఇలాగే చచ్చిపోతానా? లేదమ్మా, నువ్వు స్కూల్లో నేర్చుకున్న పాఠాలు ఎగ్జామ్స్ వరకు మాత్రమే. ఆ తర్వాత మనం మర్చిపోతాం కదా. కానీ లైఫ్లో నేర్చుకున్న పాఠాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి. దాంట్లో మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అక్కడ చూడు, మీ స్కూల్లో పెట్టిన ఫోటోల్లో ఎవరూ ఫస్ట్ ర్యాంకర్స్ కాదు, కానీ వాళ్ళు ఎప్పుడూ మనందరి మనసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నాదో రిక్వెస్ట్, దయచేసి మీ ర్యాంక్ కోరికల్ని పిల్లల మీద రుద్దకండి. చిరుత పరిగెట్టడంలో ఫస్ట్, చేప ఈదడంలో ఫస్ట్. అలా కాకుండా చిరుతని ఈదమని చేపని పరిగెట్టమంటే రెండూ లాస్టే వస్తాయి. అసలు మీ పిల్లలు ఎందుకు చదవట్లేదో తెలుసుకోండి. వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ దేంట్లో ఉందో అర్థం చేసుకుని దాంట్లో ఎంకరేజ్ చేస్తే ప్రతి స్కూల్లో ఓ సచిన్ ఉంటాడు, ప్రతి క్లాస్లో ఓ కలాం ఉంటాడు. ఇప్పుడు నీకు ఈ జాబ్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అండ్ దిస్ ఇస్ మై ఆఫర్. సారీ సార్, కానీ నేను ఇక్కడికి జాబ్ కోసం రాలేదు. వాట్? అవును సార్, మీ వల్ల నాకు లైఫ్ గురించే కాదు సార్, లైఫ్లో ఏం చేయాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్.
సారీ రా, నేను చాలా తప్పు చేశాను రా. సో ప్రౌడ్ ఆఫ్ యూ రా. సారీ ప్రసాద్ గారు, ఆ రోజు నేను సారీ ఎందుకండి, అయినా మీరే గెలిచారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్తారని ప్రూవ్ చేశారు. పోరా ఇల్లు పోరా. I'm sorry. It's okay. I love you. I am loving you. Present tense. Idiot. చూడనా, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే డాడీ. నీ పేరేంటి? రాహుల్. గుడ్. నువ్వు బాగా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, ఇలాంటి కంపెనీలో జాబ్ మాత్రమే వస్తుంది. కానీ నీకు నచ్చింది నువ్వు చేసావనుకో, ఇలాంటి కంపెనీయే నీదవుతుంది. ఏంటండి అలా చెప్తారు? అలా ఎక్కడైనా జరుగుతుందా? ఇంతకీ మీరెవరు? మీరు చూపిస్తున్న కంపెనీ